మీకెందుకు వచ్చిన సినిమాలు చేయాలని ఆలోచన? మా బామ్మది రాంబాబు అన్నదే, ఆయన వచ్చారు ఏదైనా చేయాలని సరే పిక్చర్ చేద్దామని. పిక్చర్ చేయాలని చూసారండి. పెద్ద ఎంత చేద్దాం అనుకుని వచ్చి రామారావు గారితో సినిమా చేద్దాం అనేది మీ ముందు ఆలోచన? ఏదో అంటారు ఇదంతా. ఈ సినిమా పోతేనండి దీక్ష అని అప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందండి, జమున గారు రామారావు గారు, 4 పాటలు కలరు. మా పిక్చర్ అనౌన్స్ చేసాం పలానా రోజున రిలీజ్ అని. ఒకనాడు పొద్దున్న 6ంటికి వచ్చేటప్పుడు కూర్చున్నాడు ప్రొడ్యూసరు, రామారావు గారి దగ్గర కూర్చుని మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తేనే వడ్డీ డబ్బులు తగ్గుతాయి, లేకపోతే వడ్డీ మళ్ళీ 6 నెలలకు వడ్డీ ఇవ్వాలి మీరు అని పట్టుపడుతున్నారండి. పిక్చర్ ఆల్రెడీ రిలీజ్ ఓకే అయిపోయింది, రిలీజ్ రెడీగా ఉంది అంటే, ఇట్లా అంటున్నారయ్యా మీ పిక్చరు పోస్ట్పోన్ చేస్తావా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లేదండి, అనౌన్స్ చేసింది. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే రామారావు గారి పిక్చర్ రిలీజ్ అయింది, వాళ్ళ అబ్బాయి పిక్చర్ చూద్దామని వస్తారు పక్క థియేటర్లో. కాబట్టి అదేమో 4 వారాలు ఆడింది, మాది 10 వీక్స్ ఆడింది మా పిక్చర్. రామరహీం 10 వీక్స్ ఆడింది. పాటలు కూడా పెట్టారు కదా పైగా, దాంట్లో కత్తుల రత్తయ్యనునే మొహమ్మద్ రఫీ. రామారావు గారి చేతి మీద కృష్ణుడి బొమ్మ మీద ఉంటుందంట కదండి పచ్చబొట్టు. ఎప్పుడో ఉందండి, అది ఎప్పుడో చిన్నప్పుడే వేయించుకున్నారు. తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత వేయించుకున్నారు. అదే చదువుకున్నప్పుడు ఎంచుకున్నారు కదా కృష్ణుడి. ఇంకా మీరు ఇక నిర్మాణం కంటిన్యూ చేశారండి సినిమాల పరంగా? చేయడానికి వీలు పడలేదండి. అదే ఈ పార్టీ వ్యవహారం ఇవన్నీ చూడటం చెందడం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, ఎన్టీఆర్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు నాకు తీరిక లేకపోయింది. మా రాంబాబు సపరేట్గా చేసుకున్నాడు. ఆయన సపరేట్ చేసుకున్నారు. ఇక మరి నేను కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నేను కూడా ఏదో చేద్దామని ఉండాలి కదా ఆలోచన. అప్పుడు ఇంట్లో కూడా ఏంటి అని అడుగుతారుగా మేడం గారు కూడా? అదేం అడిగేవారు లేదు, నా దగ్గరికి వచ్చి అడగగలిగే సాహసం ఎవరికి లేదు. అట్లాగే హరికృష్ణ బాలకృష్ణ రామకృష్ణ పెళ్ళి కూడా అందరూ వెళ్ళిపోయారు, నన్ను కూడా వెళ్ళమన్నారు. నేను వెళ్ళను, మీ పక్కన నేను ఉండాలి. అందరూ వెళ్ళారు కానీ పెళ్ళికి నేను రామారావు గారే వెళ్ళా పెళ్ళికి. ఒకేసారి జరిగింది కదా పెళ్ళి? ఒకేసారి తిరుపతిలో జరిగింది. ఆయనకి ఈ జనం మీద పడి ఇచ్చేస్తా అంటే బీపీ పెరిగిపోయింది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి డేలా పడిపోతున్నారు. ఆ పాయింట్ నేనేం చేశానంటే పెద్ద జయకృష్ణ పిలిచి ఈ మొత్తం అంతా ఖాళీ చేయించేసి రామారావు గారు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి ఆ ఇంటి కాంపౌండ్ అంతా ఖాళీ చేయించి క్లీన్ చేయించి ఆయన కాసేపు పడుకోబెట్టి, అక్కడ కాకుండా ఆయన ఇల్లు కట్టారు 5ఊరికి 4 మేదీపడు, అక్కడ తీసుకెళ్ళిపోయి 4 గంటలకు ఫోన్ చేసేవాళ్ళు రామారావు గారు. జయకృష్ణ ఫోన్ తీసుకోమని చెప్పి ఫలానా వాళ్ళనే లోపలికి అలౌ చేయండి, అది అవన్నీ నేను దగ్గర నుంచి చేసినవి. వాళ్ళంతా చెప్పలేకపోయేవారు. అంటే బావమరిది అంటే మరి అంతే కదండి, ఎక్కువ పాత్ర ఉంటుంది కదా. ఒకటండి బావమరిది, కానీ వినే ఓపిక, ఎందుకు చెప్తున్నారు ఎంత వ్యతిరేకించినా కూడా తెల్లారుజామున మళ్ళీ అడిగేవారండి. ఏంటి నిన్న చెప్పు ఒకసారి అని అడిగారు. కాబట్టి ఎంతకాలం ఆయన దగ్గర ఉండదు. అదే సామెత ఉంది కదండి, బావమరిది బతుకు కోరతాడు. 60 నుంచి 88 దాకా ఉన్నానండి ఆయన దగ్గర. పార్టీషన్స్ అన్నీ అయిపోయి కాగితాలు ఎవరికాళ్ళకి పార్టీషన్ చేయించి రామారావు గారికి అన్నీ అప్పచెప్పేసి వచ్చేసాను నేను. అప్పటికే ఉండమని గొడవ చేశారు. పిల్లలు అడిగినా కూడా వెళ్ళా. నాన్నగారికి నాకు ఒక ఏజ్ సరిపోయింది కాబట్టి సరిపోయింది. మీ ఏజ్ వేరే, నా ఏజ్ వేరే, నా పద్ధతి వేరుగా ఉండదు, మీ పద్ధతి కాదు, మీరు వేరే చూసుకోండి అని చెప్పి వెళ్ళా. ఆయన మెడ్రాస్ వచ్చినప్పుడల్లా మళ్ళీ తీసుకోవడానికి నేను పిలవనంపేవారు, నేను లేనని చెప్పేసేవాడిని. ఎదురు పడితే నో అని చెప్పలేము. కానీ ఇప్పుడు ఆమె చెప్పింది చూసారా, మా ఇద్దరికే సరిపోయింది, పిల్లలతో మాకు ఎట్లా సరిపోతుంది, ఏజ్ డిఫరెన్స్ కదా. మమ్మల్ని వదిలిపెట్టేశారు అనేవారు. అన్నా కానీ పర్వాలేదు వదిలేసి. కానీ మీ చివరి వరకు కూడా వినంటూ ఉంటే ఇంకా బాగుండేదేమో. మీరు రామారావు గారితో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు కుర్రకార పద్ధతికి వెళ్ళిపోతారు. ఆయనకి ఈయనకి సరిపోయింది, కానీ వీళ్ళకి చేస్తే డిఫరెన్స్ నాకుంది. నేను ఎంత గట్టిగా చెప్పినా ఆయన వింటారు అనేది నాకుంది, వీళ్ళకి అట్టాడిది లేదు కదా. అదే ఆయన మాట అంటే భయపడేవాళ్ళు అందరూ, పిల్లలు కానీ అందరూ. అది ఉంది, నాకు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఓకే. ఇక అప్పటి నుంచి ఇక కొంత దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నా 88 తర్వాత అంత దూరంగా ఉన్నా. 88 తర్వాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ పనులు వచ్చినప్పుడు ఆడిటర్స్ పిలిపించేవారు నన్ను. లోతుపాతులను తెలుసుకుని హియరింగ్కి కమిషనర్ దాకా వెళ్ళేది. అయ్యే వచ్చి
అవి చెప్పగానే వాళ్ళు నాకు ఫోన్ చేసేవారు. నేను ఎన్టీఆర్ ఎస్టేట్కి ఫోన్ చేసి నేను పలానా రోజున రాబోతున్నాను, నాకు అకామిడేషన్స్ అన్నీ చూడమని చెప్పి చూసేవారు. అవి చూసుకుని రామారావు గారిని చూసేసి వచ్చేవాడిని అంతే.